ఒక 20 ఇయర్స్‌లోనో, 30 ఇయర్స్‌లోనో యుద్ధాలు జరిగో లేకపోతే ఏదో అయ్యో, మనీ మొత్తం జీరో అయిపోతాయి. అంటే మనీకి వాల్యూ లేదు. జీరో అయిపోయి అది చెల్లట్లేదు. నోట్ల చెల్లట్లేదు. డాలర్స్ చెల్లట్లేదు అని అనుకుంటే నీకి ఏది ఏ బిజినెస్‌లో ఏది ఎక్కువ గ్రో అవుతది? అంటే అప్పుడు దేనికి వాల్యూ ఎక్కువగా పెరుగుతది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసుకోండి. చూద్దాం ఎవరు మంచి ఆన్సర్ ఇస్తారో. సో, నేను అనుకోవడం మాత్రం అగ్రికల్చర్‌కి బాగా డిమాండ్ పెరుగుతది. పాత రోజుల్లో డబ్బు అనేది లేనప్పుడు వస్తు మార్పిడి జరిగేది. ఇక్కడ పండించిన పంట తీసుకెళ్ళి వేరే వాళ్ళకిచ్చి, వాళ్ళకి అవసరమైనయి కొనుక్కోవడం. బట్టల్లాంటివి, లేకపోతే ఇంకే తోళ్ళ లాంటివి, వాళ్ళకి అవసరం ఉన్నాయి. కుండల్లాంటివి అలా అవన్నీ కొనుక్కునేవాళ్ళు. సో, వాళ్ళు తయారు చేసినవి వీళ్ళకిచ్చి, వీళ్ళ దగ్గరున్న వ్యవసాయ పంటల్ని వాళ్ళకిచ్చేవాళ్ళు. సో, అలా అగ్రికల్చర్‌కి బాగా డిమాండ్ పెరిగిపోద్దేమో అని నేననుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా చానా ఉన్నాయి పెరిగాయి. ఎవరైతే కుండలు తయారు జేస్తారో, బట్టలు తయారు జేస్తారో వాళ్ళకి బాగా డిమాండ్ పెరుగుతది. సాఫ్ట్‌వేర్ అవన్నీ కూడా ఇంకా పడిపోవాల్సిందే మాక్సిమం. ఎందుకనంటే ఇంకా ఫైనాన్షియల్ రిలేటెడ్ లేనప్పుడు సాఫ్ట్‌వేర్ మాక్సిమం పడిపోతుంది అని నేననుకుంటున్నా. వాట్ డు యూ థింక్?